బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. వైసీపీ నేతలు వీడే పరిస్థితులు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. జగన్కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వరుసగా పార్టీని వీడుతున్నారు నేతలు. 2 రోజుల్లో 2 రాజీనామాలు చోటు చేసుకున్నాయి. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య పార్టీకి రాజీనామా చేశారు. నిన్ననే వైసీపీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి. పార్టీని వీడటానికి మరికొందరు నేతలు సిద్ధంగా ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఉండటంతో చేరికలకు కూటమి నేతలు నో చెబుతున్నారు. ఘోర ఓటమితో ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో వైసీపీ కేడర్ ఉంది అనే చర్చ జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, వైసీపీ కేడర్ రాజీనామాలపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పటికే 2 రోజుల్లో 2 నేతలు రాజీనామా చేశారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరావు రాజీనామా చేశారు. నిన్న మద్దలగిరి రాజీనామా చేశారు. ఈ పరిణామాలను వైసీపీ ఏ విధంగా చూస్తోంది? ప్రస్తుతానికి వైసీపీ నుండి ఈ రియాక్షన్ అయితే లేదు. కానీ కిలారి రోసే గుంటూరుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి 2 మాజీ ఎమ్మెల్యే ఇద్దరు రాజీనామా చేయడం అనేది కొంత పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం. అయితే ఇప్పుడు నిన్న మద్దాలి గిరిధర్ పార్టీకి రాజీనామా చేయలేదు, కానీ నిన్న నగర అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశారు. పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఈరోజు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆయన రాజీనామా చేయడం అనేది ఇప్పుడు కొంత రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా అధిష్టానం మీద కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అదేంటంటే కొందరి చెప్పుడు మాటలు విని కొన్ని సీట్లు మార్చారని కూడా ఆయన కామెంట్ చేశారు. గ్రూపుల్ని ఎంకరేజ్ చేసిన వారికే పార్టీలో ప్రాధాన్యత కల్పించారని చెప్తున్నారు. పొన్నూరు నియోజకవర్గాన్ని 2019 నుంచి 24 మధ్యలో అనేక రకాలుగా అభివృద్ధి చేశాను, కానీ అభివృద్ధి చేసిన తనకు కాకుండా అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళికి తీసుకొచ్చి సీట్ ఇచ్చారు. తనని గుంటూరు ఎంపీగా పోటీ చేయమన్నారు. తనకి ఇష్టం లేకపోయినా గుంటూరు ఎంపీగా పోటీ చేశానని కిలారి రోసయ్య చెప్తున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకుని అభివృద్ధి చేస్తే అక్కడ కాకుండా సీటు వేరే చోట ఇచ్చారని కూడా ఆయన ఆత్మీయ సమావేశం ఈరోజు కార్యకర్తలు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపులు ప్రోత్సహించే వాళ్ళకే ప్రాధాన్యత దక్కుతుంది, వాళ్ళకే పదవులు ఇస్తున్నారని కూడా కిలారి రోసయ్య కామెంట్ చేశారు. ఇంకొక ముఖ్య కారణం కూడా కిలారి రోసయ్య రాజీనామా చేయడానికి ఇంకొక ముఖ్య కారణం కూడా ఉంది. అదేంటంటే శాసన మండలిలో మొన్నటి వరకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఆయన ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో వైసీపీ అధిష్టానం లేళ్ల అప్పిరెడ్డిని ఫ్లోర్ లీడర్గా ప్రకటించింది. ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా మండలిలో ఉండబోతున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా అధికారికంగా జీవో ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ను కాదని లేళ్ల అప్పిరెడ్డికి అక్కడ ఎల్ఓపి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇవ్వడం పట్ల కిలారి రోసయ్య మనస్తాపం చెందారు. ఎందుకంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల బంధువు కాబట్టే ఈ విధంగా కిలారి రోసయ్య కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఈ 2 కారణాలతోనే ఆయన ప్రస్తుతానికి పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని ఆయన చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు జగన్ చేసినటువంటి ప్రయోగం దాదాపు 85 మంది ఎమ్మెల్యేలని నియోజకవర్గాల్లో మార్చడం అనేది చాలా డ్యామేజ్ చేసింది. ఎన్నికల్లో చాలా ప్రభావం చూపించింది అనేది చాలామంది ఎమ్మెల్యేలు ఓటమి తర్వాత మాట్లాడుకున్నారు. దాన్ని బేస్ చేసుకునే చాలామంది ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న పరిస్థితి ఉంది. కిలారి రోసయ్య కూడా అదే దానివల్లే ఓడిపోయాయని చెప్తున్నారు. తాను పొన్నూరులో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచేవాడిని ఇప్పటికీ చెబుతున్నారు. కాబట్టి తనని మార్చి ఎంపీగా పంపడం వల్ల తాను ఓడిపోయానని చెబుతున్నారు. ఇలా చాలామంది ఎమ్మెల్యే సీటు మార్పు వ్యవహారంలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ టైంలో చెప్పలేక జగన్ మాటని కాదనలేక వాళ్ళు చాలామంది ఎంపీలుగా ఎమ్మెల్యేగా చాలామంది పోటీ చేశారు. కొంతమంది డ్రాప్ అయిపోయిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కిలారి రోసయ్య ఇప్పుడు అదే ఆవేదన చెందుతున్నారు. తన నియోజకవర్గం మార్చడం వల్లే తాను ఓడిపోయాను, ఇప్పుడు ఎంపీగా పోటీ చేయనని చెప్పినా ఎంపీగా పోటీ చేయించారు కాబట్టి తాను ఓడిపోయాను కూడా కిలారి రోసయ్య అయితే చెబుతున్నా. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది బయటకు వస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అయితే మద్దాలి గిరిధర్ వ్యవహారం కూడా ఆయన టీడీపీ నుంచి 2019లో గెలిచి వైసీపీ మద్దతుదారుగా ఉన్నారు. కానీ ఆయనకి 2024లో అదే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీట్ ఇవ్వకోకుండా విడుదల రజనీని, చిలకలూరుపేట ఉన్నటువంటి విడుదల రజనీని గుంటూరు వెస్ట్కి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన గిరిధర్ కొంత మనస్తాపతున్నారు. విడుదల రజనీకి సపోర్ట్ కూడా చేయలేదని ఒక ప్రచారం ఎన్నికల సమయంలో జరిగింది. ఈ నేపథ్యంలో అలా సీటు రాని వాళ్ళు, సీటు రాకోకుండా హోల్డ్లో పెట్టిన వాళ్ళు మనస్తాపంతో ఉన్నారు. ఇప్పుడు కిలారి రోసయ్య బయటకు వచ్చారు కాబట్టి ఈయన
తర్వాత వరుసగా ఇంకా మిగతా వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు జగన్ తన నేతలతో సమావేశం సందర్భంగా ఎవరంటే తన నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయను, తన వెంట నడిచే వారికి న్యాయం జరుగుతుంది, తన వెంట నడిచే వాళ్ళే తన వాళ్ళంటూ పదే పదే చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకునే అవకాశం అయితే లేదు. మరి చూడాలి, ఒకవేళ వైసీపీ గుంటూరు సంబంధించిన వైసీపీ నేతలు ఏమైనా దీని మీద రియాక్ట్ అవుతారా? రెండోది, లేళ్ల అప్పిరెడ్డికి మండలిలో ఎల్ఓపి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కావాలని జగన్ ఇచ్చారు, ఉమ్మారెడ్డిని పక్కన పెట్టి ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి దాని మీద లేళ్ల అప్పిరెడ్డి ఏమైనా కౌంటర్ ఇస్తారా లేదా అని చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు రేపు వచ్చిన తర్వాత ఏమైనా దీని మీద కౌంటర్ ఇస్తారేమో చూడాలి. రోహిత్. రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. జగన్కు వైసీపీ నేతలు షాకులు ఇస్తున్నారు. వరుసగా పార్టీని వీడుతున్నారు నేతలు. 2 రోజుల్లో 2 రాజీనామాలు చేశారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరామసాయి రాజీనామా చేశారు. నిన్న వైసీపీకి మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజీనామా చేశారు. పార్టీని వీడేందుకు మరికొంతమంది నేతలు సిద్ధంగా ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఉండటంతో చేరికలకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీల నేతలు నో చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఘోర ఓటమితో దిక్కుతోచిన స్థితిలో వైసీపీ కేడర్ ఉంది అనే చర్చ జరుగుతోంది.